వెల్కమ్ టు రాజ్ టెక్ ఇన్ యూట్యూబ్ ఛానల్. సో బీటెక్ సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి సో ఫస్ట్ ఎగ్జామ్ అయితే కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి అయితే బిజినెస్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ అనే సబ్జెక్ట్ ఉంది. సో దాన్నే మనం బెఫా అని అంటాం. సో ఈ సబ్జెక్ట్కి సంబంధించి మనం ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఏం చేయాలి, మన దగ్గర టైం లేదు కదా, ఎలా చదువుకుంటే మనం పాస్ అవుతాం లేదా మంచి మార్క్స్ వస్తాయి అనేది నేను ఈ వీడియోలో మీతో మాట్లాడతాను. సో టైం కనుక చూసుకుంటే మనకు ఓన్లీ 1 డే ఉంది కాబట్టి సో 1 డేలో మనం ఎంతవరకు కంప్లీట్ చేయగలుగుతాం, ఏమేమి చేయగలుగుతాం, అండ్ అలాగే ప్రీవియస్ పేపర్ వల్ల మనకి ఎలాంటి హెల్ప్ అవుతుందో సో మనం ఈ వీడియోలో మనం చూసి తెలుసుకుందాం. సో బేసికలీ మనలో చాలామంది ఏమిటంటే ఇప్పటివరకు చాలామంది ప్రిపేర్ అయ్యే ఉండొచ్చు, లేదా కొంతమంది ఎగ్జామ్ ముందు చదువుకోవచ్చు అని వెయిట్ చేస్తుండొచ్చు. సో ఎగ్జామ్ ఉంది కాబట్టి సో 1 డేలో మనం కంప్లీట్ 5 యూనిట్స్ మనం చదవలేము. సో టోటల్ 5 యూనిట్స్ చదవలేము కాబట్టి సో 1 డేలో మనం ఒక ప్లాన్ వేసుకుందాం. సో ప్లాన్ ఏంటి అంటే సో ఈ ఫస్ట్ యూనిట్, ఈ సెకండ్ యూనిట్ అండ్ థర్డ్ యూనిట్ అనేది మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. సో ఫస్ట్ యూనిట్లో మనకి 2 చాప్టర్స్ ఉన్నాయి. సో బిజినెస్ అండ్ ఎకనామిక్స్, అండ్ అలాగే సెకండ్ యూనిట్లో ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అండ్ అలాగే సప్లై అనాలిసిస్ అని ఈ 2 చాప్టర్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ యూనిట్లో ప్రొడక్షన్ అనాలిసిస్, కాస్ట్ అనాలిసిస్, మార్కెట్ స్ట్రక్చర్స్, ప్రైసింగ్. సో ఈ 3 యూనిట్స్లో వేరే వేరే చాప్టర్స్ అనేవి మనకు ఉన్నాయి. సో బేసికల్గా మనం 1 డేలో ఏం చేయగలుగుతాం అంటే మనకి ఎక్కువ టైం ఉండదు కాబట్టి సో 1 డేలో ఈ 3 యూనిట్స్ అనేవి మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. సో ఈ 3 యూనిట్స్లో ప్రతి ఒక్క టాపిక్, ఏ ఒక్క టాపిక్ వదలకుండా ప్రతి ఒక్క టాపిక్ మనం కంప్లీట్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఈ 3 యూనిట్స్ అయిపోయిన తర్వాత ఇన్ కేస్ మీకు ఏమైనా టైం ఉంది, సో ఇంకా నాకు చదవాలి అనిపిస్తుంది అంటే సో ఈ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ యూనిట్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అంటే ప్రీవియస్ పేపర్స్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇంపార్టెంట్ టాపిక్స్. సో బెఫా సబ్జెక్ట్లో ఈ 4th and 5th యూనిట్లో మ్యాక్సిమం సమ్సే వస్తాయి. సో సమ్టైమ్స్ థియరిటికల్ క్వశ్చన్స్ కూడా అడగవచ్చు, కాన్సెప్చువల్ క్వశ్చన్స్. సో ఈ 4th and 5th యూనిట్లో ఏ టాపిక్స్ మీద మీకు ప్రాబ్లమ్స్ అడుగుతున్నారు అండ్ అలాగే ఏ టాపిక్స్ ఏ క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్గా రిపీట్ అవుతున్నాయి, సో అలాంటి క్వశ్చన్స్ మీరు చూసుకొని బాగా చదువుకొని వెళ్ళండి. అండ్ ఈ 3 యూనిట్స్ చూసుకుంటే మనకి ఫస్ట్ యూనిట్లో ఇంట్రొడక్షన్ టు బిజినెస్ అండ్ ఎకనామిక్స్ అని ఉంది. సో దాంట్లో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ బిజినెస్ ఫర్మ్, థియరీ ఆఫ్ ఫర్మ్, టైప్స్ ఆఫ్ బిజినెస్ ఎంటిటీస్, లిమిటెడ్ లయబిలిటీ కంపెనీస్, సోర్సెస్ ఆఫ్ క్యాపిటల్ ఫర్ ఏ కంపెనీ, నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఫైనాన్స్. ఒకవేళ మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కనుక చూసినట్లయితే ప్రతి ఒక్క టాపిక్, ఇక్కడున్న ప్రతి ఒక్క టాపిక్ మనకి ఎవ్రీ ఇయర్ ఏదో ఒక పేపర్లో ఉంటూనే ఉంటుంది. సో ఈ టాపిక్స్లో ఒక టాపిక్ని కూడా మనం వదలడానికి లేదు, ప్రతి ఒక్క టాపిక్ ఇంపార్టెంటే. మీరు అనుకోవచ్చు ఒక్కరోజే టైం ఉంది కదా, సో ఇవన్నీ టాపిక్స్ ఎలా అవుతాయంటే సో మనం కంపల్సరీ చదవాల్సిందే. ఎందుకంటే ఇంపార్టెంట్ అంటే మనకి బీటెక్లో అలా ఏమి ఉండవు. సో కొన్ని ఉంటాయి, మ్యాక్సిమం రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉండే క్వశ్చన్స్ ఉంటాయి, కానీ మనకు అవి రిపీట్ అవుతాయా లేకపోతే అవే వస్తాయని మనం గెస్ చేయలేము, ప్రిడిక్ట్ చేయలేము. కానీ అవి మ్యాక్సిమం రిపీట్ అవ్వచ్చు, బట్ అది మనం రిస్క్తో చదువుకోవాలి. ఇంటర్లో లాగా లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఇచ్చేసి ఈ క్వశ్చన్స్ చదువుకుంటే చాలు, ఇవే ఫైనల్ ఎగ్జామ్లో వస్తాయి, ఇవే రిపీట్ అవుతాయి అనడానికి మనకు లేదు. ఎందుకంటే క్వశ్చన్స్ని ఒకసారి డైరెక్ట్గా అడగవచ్చు లేదా ఇండైరెక్ట్గా కూడా అడగవచ్చు. సో మనం చదువుకునేది మనం అర్థం చేసుకుని దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అండ్ దానికి సంబంధించిన అప్లికేషన్స్, మన రియల్ లైఫ్లో ఏమేమి అప్లికేషన్స్ ఉన్నాయి, ఈ విధంగా మనం ఒక టాపిక్ గురించి చదువుకుంటే సో మనకి డెఫినెట్గా నాలెడ్జ్ అని ఉంటుంది. సో ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఎలా ఇచ్చినా సరే, ఒక క్వశ్చన్ని డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఎలా ఇచ్చినా సరే మనం దాన్ని ఆన్సర్ చేయడం ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ చాప్టర్లో మనం ప్రతి ఒక్క టాపిక్ చదవాలి. ఇక్కడ వరకు స్ట్రక్చర్ ఆఫ్ బిజినెస్ ఫర్మ్ నుంచి సోర్సెస్ ఆఫ్ ఫైనాన్స్ వరకు ప్రతి ఒక్క టాపిక్ మనం చదవాలి. సో సెకండ్ చాప్టర్ చూసుకుంటే ఎకనామిక్స్. సో ఎకనామిక్స్లో సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్ కాన్సెప్ట్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, ఇన్ఫ్లేషన్, మనీ సప్లై ఇన్ఫ్లేషన్, బిజినెస్ సైకిల్. ఇదైతే మోస్ట్ ఇంపార్టెంట్, బిజినెస్ సైకిల్, ఫీచర్స్ అండ్ ఫేజెస్ ఆఫ్ బిజినెస్ సైకిల్, నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్, రోల్ ఆఫ్ బిజినెస్ ఎకనామిస్ట్, మల్టీ డిసిప్లినరీ నేచర్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్. సో మీరు గట్టిగా ఒక 2 hours కూర్చుంటే మీకు ఈజీగా ఫస్ట్ యూనిట్ అనేది అయిపోతుంది. మనం క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది చూసుకుంటే, నేను ఎందుకు 3 యూనిట్స్ చదవమని స్ట్రెస్ చేస్తున్నా అంటే క్వశ్చన్ పేపర్ మనం చూసుకుంటే సో 8 క్వశ్చన్స్ ఇచ్చి దాంట్లో మనల్ని 5 రాయమంటున్నారు. ప్రెజెంట్ ఉన్న ప్యాటర్న్ ఇది. సో 8 క్వశ్చన్స్ ఇచ్చి 5 క్వశ్చన్స్ మనం రాయాలి అంటే సో మనకు ఐడియా ఉండాలి, ఏ యూనిట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయని ఐడియా ఉండాలి. సో ఫస్ట్ యూనిట్ నుంచి కంపల్సరీ 2 క్వశ్చన్స్ వస్తాయి, సెకండ్ యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి, థర్డ్ యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి, అండ్ అలాగే
దీని నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, దీని నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. సో టోటల్ 2 + 2 + 2 6 7 8. సో 8 క్వశ్చన్స్ మనకు వస్తాయి. సో ఈ 8 క్వశ్చన్స్లో మనం ఎనీ 5 క్వశ్చన్స్ రాయాలి. ఎనీ 5 క్వశ్చన్స్ రాయాలంటే మనకి అట్లీస్ట్ 3 యూనిట్స్ మినిమం పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఇక్కడ 2 క్వశ్చన్స్, ఇక్కడ 2 క్వశ్చన్స్, ఇక్కడ 2 క్వశ్చన్స్. సో ఇక్కడ మీరు 6 క్వశ్చన్స్ కంపల్సరీ రాయగలుగుతారు. సో ఫస్ట్ యూనిట్లో నేను చెప్పిన టాపిక్స్ ఆల్మోస్ట్ సిలబస్లో ఉన్న అవన్నీ నేను చెప్పాను. సో సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ మీరు చదువుకోవాల్సిందే, ఎందుకంటే దీంట్లో ప్రతి ఒక్క టాపిక్ ఇంపార్టెంటే. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక క్వశ్చన్ రిపీట్ అవుతూనే ఉంది. సో మనం ఏ ఒక్క టాపిక్ని నెగ్లెక్ట్ చేయడానికి లేదు. అండ్ సెకండ్ యూనిట్ చూసుకుంటే ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. సో ఎలాస్టిసిటీ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ, లా ఆఫ్ డిమాండ్, మెజర్మెంట్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఇన్ డెసిషన్ మేకింగ్, డిమాండ్ ఫోర్కాస్టింగ్, క్యారెక్టరిస్టిక్స్, స్టెప్స్ ఇన్ డిమాండ్ ఫోర్కాస్టింగ్, సో మెథడ్స్ ఆఫ్ డిమాండ్ ఫోర్కాస్టింగ్ అండ్ సప్లై అనాలిసిస్. దీంట్లో డిటర్మినెంట్స్ ఆఫ్ సప్లై ఫంక్షన్, లా ఆఫ్ సప్లై. సో దీంట్లో కూడా మనం చూసుకుంటే సో ఆల్మోస్ట్ ప్రతి ఒక్క టాపిక్ మీరు లాస్ట్ ఒక 5 ఇయర్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీరు తీసుకొని చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఏదో ఒక టాపిక్, ఇందులో ఉన్న ప్రతి ఒక్క టాపిక్ దాంట్లో ఏదో ఒక క్వశ్చన్లో ఉంటూనే ఉంటుంది. సో మనం ఏది మిస్ చేయడానికి లేదు. అండ్ అలాగే థర్డ్ యూనిట్ కూడా మనం కంప్లీట్గా నేర్చుకోవాలి. ప్రొడక్షన్ అనాలిసిస్లో ఇందులో ఉన్న అన్ని చాప్టర్స్ అన్ని టాపిక్స్ నేర్చుకోవాలి. దీంట్లో ఉన్న అన్ని టాపిక్స్ మనం నేర్చుకోవాలి. మార్కెట్ స్ట్రక్చర్స్లో అన్ని టాపిక్స్ నేర్చుకోవాలి. ప్రైజింగ్లో అన్ని టాపిక్స్ మనం నేర్చుకోవాలి. సో ఏది మనం వదలడానికి లేదు. సో ఇన్ కేస్ ఇందులో థర్డ్ యూనిట్లో మీరు ఏమన్నా ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేశారనుకోండి, ఏమన్నా సమ్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నాయనుకోండి, అవి మీకు అర్థం కావట్లేదు అంటే సో మీరు ఓన్లీ థియరిటికల్ క్వశ్చన్స్ చదవండి. ఎందుకంటే ప్రాబ్లమ్స్ మనం చూసి దానికి సంబంధించిన వీడియోస్ చూసి మనం అర్థం చేసుకొని చదువుకొని మళ్ళీ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేంత టైం ఉండదు. సో మనకి టైం వేస్ట్ అయిపోతుంది. సో కాబట్టి మీరు థియరిటికల్ క్వశ్చన్స్ చదువుకోండి. థియరిటికల్ క్వశ్చన్స్ చదువుకున్న తర్వాత ఈ 3 యూనిట్స్ పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాత 4th and 5th యూనిట్లో నేను చెప్పినట్టు ప్రీవియస్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ కంపల్సరీ ఏవైతే ఫ్రీక్వెంట్గా రిపీట్ అవుతాయో ఆ క్వశ్చన్స్ మీరు కంపల్సరీ చూసుకొని వెళ్ళండి. సో ఇన్ కేస్ మీరు ఈ యూనిట్లో ఏదన్నా ఒక క్వశ్చన్ మిస్ అవుతే సో మీరు ఈ 2 యూనిట్స్ నుంచి ఒక క్వశ్చన్ రాయడానికి ఉంటుంది. సో ఇలాగ మనం 1 డేలో ప్రిపేర్ అవ్వగలుగుతాం. సో మనలో చాలామంది చాలా ప్లాన్స్ వేసుకుంటూ ఉంటారు. సో 5 యూనిట్స్ ఎలాగైనా చదవాలి, ఇన్ని యూనిట్స్ ఎలాగైనా చదవాలి అని చెప్పి ప్లాన్స్ వేసుకుంటున్నాం. కానీ 5 యూనిట్స్ చదివితే మంచిదే. 5 యూనిట్స్ చదివితే కాన్ఫిడెంట్గా ఉండొచ్చు, ఎగ్జామ్ మంచిగా రాయొచ్చు. బట్ ఓన్లీ మనకు 1 డేనే టైం ఉంది. సో ఇంకా మనం ఏమీ స్టార్ట్ చేయలేదు ఉన్నప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఈ 3 యూనిట్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుని వెళ్తే కంపల్సరీ మీరు 5 to 6 క్వశ్చన్స్ కంపల్సరీ మీరు రాయగలుగుతారు. అట్లీస్ట్ మినిమం లేదన్నా సరే 3 to 4 క్వశ్చన్స్ అయితే మినిమంగా రాస్తారు. అండ్ ప్రీవియస్ పేపర్ క్వశ్చన్స్ దీంతోపాటు ప్రీవియస్ పేపర్ క్వశ్చన్స్ కూడా మీరు చూసుకుంటే సో కంపల్సరీ మీరు ఎగ్జామ్ మంచిగా రాయగలుగుతారు. అండ్ అలాగే మంచి స్కోర్ కూడా మీకు వస్తుంది. పాస్ మార్క్స్ కాకుండా మంచి మార్క్స్ అనేవి మీకు వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మనం ఈ బిజినెస్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ బెఫా అనే సబ్జెక్ట్ని మనం ప్రిపేర్ అవ్వచ్చు. సో దీనికి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ ఇన్ కేస్ మీకు ఎవరికైనా కావాలి, మీకు దొరకట్లేదు అనిపిస్తే నాకు ఒక్కసారి ఇన్స్టాగ్రామ్లో DM చేయండి. సో ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. అక్కడ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయ్యి DM చేయండి. సో నేను మీకు ప్రీవియస్ పేపర్ క్వశ్చన్స్ పంపిస్తాను. అండ్ అలాగే మీలో కొంతమంది ఇంకా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు, నేను ఇన్ని టాపిక్స్ నేను చదవలేను, నాకు అర్థం కాదు, నాకు గుర్తుండదు, లేదా నాకు కష్టంగా ఉంది అనిపిస్తే నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను చెప్తాను. కొన్ని మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో నాకు DM చేసినట్లయితే నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు చెప్తాను. సో అవి గ్యారంటీగా వస్తాయని మాత్రం నేను చెప్పలేను, కానీ మ్యాక్సిమం అవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్సే ఉంటాయి. సో ఫ్రీక్వెంట్గా రిపీట్ అయ్యే క్వశ్చన్సే అనమాట అవన్నీ. సో అది మీ ఇష్టం, మీరు చదువుకోవాలి. ఇంకా అంటే కంపల్సరీ వస్తుందని గ్యారంటీ నేను ఇవ్వలేను, ఎందుకంటే బీటెక్లో మనకి లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చేసి సో దీని నుంచే మనకు క్వశ్చన్స్ వస్తే అనడానికి ఉండదు. సో ఏదైనా ఒక టాపిక్ మనం చదువుతున్నామంటే అది కంప్లీట్గా మనం అర్థం చేసుకోవాలి, బై హార్ట్ చేయకుండా అర్థం చేసుకొని దానికి రియల్ లైఫ్లో ఎలా రిలేటెడ్ అవుతుంది, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, రియల్ లైఫ్ అప్లికేషన్స్ ఏంటి అనేది మనం చదువుకోవాలా. సో ఆ విధంగా మనం ప్రతి ఒక్క టాపిక్ మనం చదువుకుంటే మనకి ఈజీగా గుర్తుంటుంది. అండ్ అలాగే మంచి నాలెడ్జ్ అనేది ఉంటుంది. సో క్వశ్చన్స్ అనేది డైరెక్ట్గా ఇచ్చినా ఇండైరెక్ట్గా ఇచ్చినా ఆ టాపిక్ రిలేటెడ్ ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే మీరు ఈజీగా రాయగలుగుతారు అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ అలాగే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.